నమస్తే వెల్కమ్ టు వి5 న్యూస్ నేను ప్రియాంక బులెటిన్ అప్డేట్ చూద్దాం కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో మచిలీపట్నం వైసీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు కోడూరు జెడ్పీటీసీ యాదవరెడ్డి సత్యనారాయణ నాయకులు పాల్గొన్నారు పెడన నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కృష్ణప్రసాద్ సతీమణి కాగిత శిరీష కట్లపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ ప్రజల హారతులతో ఆమెకు ఘన స్వాగతం పలికారు గడప గడపకు తిరుగుతూ బాబు సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు రానున్న ఎన్నికల్లో కృష్ణప్రసాద్కు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర పరిశీలకులు సదరబోయిన ఏడుకొండలు జెడ్పీటీసీ అర్జున్ నాగేష్ పెడన మండల అధ్యక్షులు సేలపాటి వీరప్రసాద్ పాల్గొన్నారు నమో నమో నా తెలుగు దేశమా నమో నమో నా తెలుగు దేశమా మహిళలకు ఇచ్చే సూపర్ 6 పథకాలు మీకు ఎవరైనా 15 వస్తే ఇంటికి మీరు గ్యాస్ బండ్ వస్తాయి ఎందుకంటే మనకి ఎప్పుడో వచ్చే 18,000 కోసం చూడక్కర్లా నెల 15,000 పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే సంవత్సరానికి 15,000 మంచి పథకాలు ఇస్తున్నారు కదా. శ్రీకాకుళం జిల్లా టెక్కెల నియోజకవర్గంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలో మాట్లాడారు టెక్కెల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనికి ఒక అవకాశం ఇచ్చి గెలిపించాలని ప్రజలను కోరారు రానున్న ఎన్నికల్లో శ్రీనుని గెలిపిస్తే టెక్కెల్ని మరింత అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు టెక్కెల నియోజకవర్గంలో జరుగుతా ఉన్న ఇవ్వండి మంచి చేసి చూపిస్తాడు శ్రీను మంచి శ్రీనుతో నేను చేయిస్తాను అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను టెక్కెల నియోజకవర్గంలో జరుగుతా ఉన్న ఇవ్వండి మంచి చేసి చూపిస్తాడు శ్రీను మంచి శ్రీనుతో నేను చేయిస్తాను అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా గుంటూరు జిల్లా విజయపురి కాలనీలోని బలసాని తన ఇంటి వద్ద నుండి వేలాదిగా విచ్చేసిన ప్రజానీకంతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరారు అనంతరం ప్రత్తిపాడులోని తహసీల్దార్ కార్యాలయం వద్ద నామినేషన్ పత్రాలు అందజేశారు ముఖ్యంగా ఈరోజు నామినేషన్ కార్యక్రమాన్ని చూస్తుంటే ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలు అభిమానులు కార్యకర్తలు పేరున అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. వారు ఎంతో ప్రేమని ఆరాధనలు చూపించారు నన్ను ఎంతో ప్రేమతో వేలాది మందిగా తరలించారు వారందరికీ కూడా పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఎంత ప్రేమ చూపించారు నా యొక్క ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఎప్పటికీ రుణపడుతాను వాళ్ళకి ఎప్పటికీ సేవ చేసుకుంటాను వాళ్ళకి ఏ సమయంలో సరే నేను ఆపద వచ్చినా సరే ఆ సమయంలో నేను వారికి అండగా ఇంత గొప్ప
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పెదకూరపాడు నియోజకవర్గ నవోదయ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బంక విజయ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. ఉటుకూరులో మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పెదకూరపాడు ఆర్ఓ ఆఫీస్కి చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. రానున్న ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభివృద్ధికి తన ధ్యేయంగా పనిచేస్తానని తెలిపారు. విజయ్ కుమార్ బయ్యవరం. నేను నవోదయం పార్టీ తరఫున పెదకూరపాడు ఎమ్మెల్యేగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. నేను పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతి కొరకు వారి స్థితిలో జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్ ఒక అతను ఈ మాట చెప్పాడు, నా ఓటు నీకు వేస్తా కానీ నీ పక్కన నేను తిరగలేను, తిరిగితే రేపు నాకు ఎలాంటి అవకాశం ఊళ్ళో ఇవ్వకుండా చేస్తారు, అందుకని నా ఓటు మాత్రం నీకు వేస్తాను కానీ నీ పక్కన నేను తిరగలేను, ఇక్కడ అధికారం వాళ్ళది ఉందని చెప్పేసి అన్నాడు. ఆ మాట కూడా నాకు మనసులో ఉంది. దాన్ని బట్టి ఏ విధంగా పేద బలహీన వర్గాల వారిని అణిచివేస్తున్నారో నా మనసు చెలించి నేను ఈ నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నాను. అంటే ఇప్పుడు ఆర్థికంగా సామాజికంగా ఎస్సీని అనగదొక్కుతున్నారు అనేది మీ ఉద్దేశం అంటారు? ఉన్నాయి, చేయాలన్నా. ఓకే, అయితే గెలుపు అనేది మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు, గెలుపుకోవటంలో అనేది సహజంగా మార్పు కోసం అంటారు. చైతన్యవంతులను చేయడానికి మెయిన్ ఏంటంటే నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి నామినేషన్ వేశారు. మొదటి సత్రం సెంటర్ నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో ఆత్మకూరు నియోజకవర్గం పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హలో గౌతమ్ అన్న అభిమానులందరికీ ధన్యవాదాలు. ఇంత పెద్ద ఎత్తున మద్దతు పలికి ఈరోజు మళ్ళీ మీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయమని చెప్పి కోరుకుంటూ ఆత్మకూరులో ఎంతో పెద్ద ఎత్తున ఘనంగా ప్రజలందరూ వచ్చి ఎంత తీవ్రమైన ఎండున్నా కానీ వాళ్ళు చెప్పడం దాదాపు 43 డిగ్రీ సెంటీగ్రేడ్ అయినా కానీ మంచి మధ్యాహ్నంలో 10 గంటల నుంచి మన ముఖ్యమంత్రి గారు కోరుకున్నట్టు 175 స్థానాలకి 175 స్థానాలు గెలిపిస్తారని చెప్పి నేను. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఉదయగిరి ఎంట్రన్స్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ రియాజ్, పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, నాయకులు పాల్గొన్నారు. ఖచ్చితంగా రికార్డు బద్దలవుతుందని చెప్పి మాత్రం మనం చేస్తున్నా. చరిత్రను లిఖించుకుంటుంది ఉదయగిరి. ఎక్కడికి తరలి వచ్చినటువంటి బయలుదేరాలా ఇంకొక 5 నిమిషాల్లో మీరు అటు వెళ్ళిపో. జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలు చూచా తప్పకుండా ఆయన మళ్ళా ఇంతకన్నా గొప్ప పథకాలు తీసుకొస్తారు. ప్రజల్ని కాపాడటమే జగన్మోహన్ రెడ్డి గారి మెయిన్ కర్తవ్యం. స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలైనా కూడా ఇటువంటి ముఖ్యమంత్రి
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అన్నం రామనారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా సంఘం మండలం దాసరిపాలెం, కనుబాయి, తెల్లవారుపాడు గ్రామాలలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మహిళలు మంగళహారతులతో అన్నంకు ఘనస్వాగతం పలికారు. రానున్న ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. మీ బిడ్డలకు మీ యొక్క ముందు తరం వాళ్ళకి ఒక మంచి మార్గాన్ని చూపించే ఎన్నికలు. అనేక సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతూ వచ్చాం. ఆ ఇబ్బందుల్లో నుంచి ఇవాళ మనం బయటికి రావాల్సిన అవసరం కూడా ఆలోచించండి. అన్నా రావాలి, ఉపాధి అన్నా దొరకాలి, లేకుంటే చిన్న పరిశ్రమ అన్నా పెట్టుకోవాలి. ఏదీ లేకపోతే ఆ తల్లి గుండెల మీద కుంపటిలాగా తయారవుతుంది 18 ఏళ్ళు నిండినటువంటి ఆ బిడ్డ. గూడూరు మండలం రాయవరంలో మధుసూదన్ నమృది ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ మణికంఠ కన్స్ట్రక్షన్స్ అధినేత వెంకటరత్నం, కమల దంపతుల చేతుల మీదుగా మూల విరాట్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వామి పడిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నందం మల్లేశ్వరి, రవికిరణ్, కోల బాలకృష్ణ, ఆర్బీకే చైర్మన్ రాఘవయ్య పాల్గొన్నారు. ఓకే పర్లేదు. పొలిటికల్ అయ్యి ఎవరైనా అయ్యప్ప స్వామి మీకు స్వామికి సార్ స్వామి చక్కెర మనసు గుర్తుపెట్టి నాకు ఏ అవసరం లేదు. మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సీదిరి అప్పరాజు తన సొంత నియోజకవర్గం పలస, కాశీబుగ్గ జంట నగరాలలోని 14, 15 వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పలరాజుకు ప్రతి ఒక్కరూ నుదుట వీరతిలకాన్ని దిద్ది హారతులతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ సీఎం జగన్ ప్రవేశపెట్టిన పథకాలను, చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికల్లో తనకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టాలనే లక్ష్యంతో కూటమిగా వస్తున్నామని శృంగవరపుకోట నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కోల లలిత కుమారి అన్నారు. ఒక్క అవకాశం అని చెప్పి రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి భ్రష్టు పట్టించాడని ధ్వజమెత్తారు. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రం అధోగతి పాలైందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో 2 ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి అందరూ అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు. నమస్కారాలు. V5 ఛానల్కి స్వాగతం పలుకుతూ మరి వాళ్ళ రాష్ట్రంలో ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రజలంతా కూడా విసుగు చెందిన మాట వాస్తవం. ఏదైతే మే 13న రాష్ట్ర వ్యాప్తంగా శాసనసభ పార్లమెంటు అభ్యర్థుల ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికల్లో మరి ఎస్కోట్ నియోజకవర్గం నుంచి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వాదంతో శాసనసభ భరతబాబు గారిని కూడా ఆదరిస్తూ 2 ఓట్లు 2 సైకిళ్ళకి వేసి గెలిపిస్తామని కూడా ప్రజలంతా కూడా చెప్పడం జరుగుతూ ఉంది. దానికి నేను రుణపడి ఈ నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించమని ఎస్కోట్ నియోజకవర్గ ప్రజలందరినీ వేడుకుంటూ మరి శ్రీ భరతబాబు ఒక ఓటు, ఎమ్మెల్యే అభ్యర్థిగా లలితమ్మకు ఒక ఓటు వేయమని అందరినీ కోరుతూ ఉన్నాం. తప్పకుండా ఇద్దరిని మంచి మెజారిటీతో ప్రజలు అభిమానిస్తారు, ఆశీర్వదిస్తారనే నమ్మకం మాకుంది. రాష్ట్ర ప్రజలకు తప్పకుండా ఉంటుంది. మళ్ళా భవిష్యత్తు ఏదైతే 2447 విజన్ చంద్రబాబు గారు ఇప్పటికే ప్రకటించారో దానిని సార్థకతం చేస్తూ చంద్రబాబు గారు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని నడిపిస్తారని ఒక అపూర్వమైన నమ్మకం ఉంది. బిడ్డకి ఈసారి అవకాశం ఇవ్వండి, మీకు సేవ చేసే భాగ్యం కల్పించమని అందరికీ నమస్కారం. వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు షర్మిల రెడ్డి పెడన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సొంటి నాగరాజ్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం మోసపూరితమైన మాటలతో ప్రజలను మోసం చేసి పాలన విషయంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి గొల్లు కృష్ణ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి జబ్బలు ఖర్చుకున్న నాయకులందరూ మరి శరీరం చూస్తే మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఈ రోజున పెడన మండలం, గూడూరు మండలం చూసుకుంటే 3 మీటర్ల పర్మిషన్ తీసుకుని 3 మీటర్ల మైనింగ్ పర్మిషన్ తీసుకుని 30 అడుగులు లోతు తవ్వే పరిస్థితుల్లో మైనింగ్ దోపిడీ జరుగుతుంది ఇక్కడ. అవునా కదా? అంటే ఎంత అభివృద్ధి జరుగుతుంది ఒక్కొక్క నియోజకవర్గంలో. ఎంత ప్రతిపక్ష నాయకుడిగా ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు పాలకపక్ష నాయకుడిగా కొట్లాడటం లేదు, అసలు ఊసే లేకుండా చేశారు. ఇలాగైతే మన ప్రత్యేక హోదా ఎప్పటికీ రాదు, మన బిడ్డలు ఎప్పటికీ బాగుపడరు అని రాజశేఖర రెడ్డి బిడ్డ ఒక గొంతు కావడానికి, కొట్లాడడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరింది. రాజుపాలెం మండలం బ్రాహ్మణపల్లిలో సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు దేవాలయాలలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచి ఎన్నికల మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు.
ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V5 న్యూస్.